ఫ్యాన్స్కి కానీ అందరికి ప్రతి ఒక్కరికి ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. దేవరా ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇది మటుకు పక్క, ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, ఇది మటుకు పక్క రాసి పెట్టుకోండి. దేవరా ఈజ్ ఆల్వేస్ గుడ్. ట్రైలర్ అదిరిపోయింది, అల్టిమేట్, అసలు మామూలుగా లేదు. అసలు రచ్చ ఎన్టీఆర్ అంటే అసలు యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ సూపర్, అసలుకి మామూలుగా లేదు. ఎన్టీఆర్ 2 గెటప్లో కనిపిస్తున్నారు కదా, మూడో గెటప్ కూడా ఉందంటగా, మూడో గెటప్ కూడా ఉందంట. అసలు అది చూస్తే ఇంకా జనాలకి థియేటర్లో బొమ్మే, రచ్చే, అసలు మామూలుగా ఉండదు. సినిమా 3 గంటలు ఉంటుంది అంటున్నారు, మరి రన్ టైం ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఏముండదన్న, 3 గంటలు కాదు 4 గంటలు అయినా కానీ జనాలు చూస్తారన్న, ఇబ్బంది లేదు. ఇది మటుకు ఆల్ టైమ్ రికార్డ్ అన్న. కొట్టాల శివ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. అసలు ట్రైలర్ మామూలుగా లేదు, అదిరిపోయింది. ఆచార్య సినిమా కొట్టాల శివకి గట్టి ఫ్లాప్ ఇచ్చింది కదా, మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా సినిమా మీద ఉంటుంది? అలాంటి ఎన్టీఆర్ అన్న ముందు అలాంటి ఏమి ఉండవన్నా. అది ఒక ఆ ఫ్యాంటసీ వేరు, ఈ ఫ్యాంటసీ వేరన్నా. సినిమా మటుకు మామూలుగా ఉండదు, రచ్చే, అది మటుకు పక్క. జాన్వీ కపూర్ గురించి చెప్పండి, జాన్వీ కపూర్ ఎలా ఉంది? అసలు మామూలుగా లేదన్న, సాంగ్స్లో అసలు హైలైట్గా ఉంది. 2 సాంగ్లో కూడా అసలు సూపర్, మామూలుగా లేదు. శ్రీదేవి లెగసీని ఆమె కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నారు? అల్టిమేట్, అది మటుకు వాస్తవం పక్క. శ్రీదేవి గారి సేమ్, అది దాన్ని ఏమంటారు నాకు పెద్ద వారసత్వంలో ఆ అమ్మాయి బాగా చేసింది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అదిరిపోయినా నాకు దాన్ని చెప్పలే మళ్ళా, అసలు అల్టిమేట్, అసలు మామూలుగా లేదు, అసలు అల్టిమేట్. ఇంకేమని చెప్పేది అంతేనా, మటుకు సినిమా మటుకు రచ్చనా, అది మటుకు వాస్తవం పక్క. ఇండియన్ రికార్డులు బద్దకొడుతుంది సినిమా. బాహుబలి రికార్డు బద్దలుకుంటా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నా. ఇది మటుకు దేవరా అంటే దేవరా అంతే. కొట్టాల శివ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.